గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు క్లాస్లో స్టోరీ వచ్చేసి ద టైగర్ అండ్ ద వుడ్ పెక్కర్. అంటే ఒక టైగరు మరియు ఒక వుడ్ పెక్కర్ యొక్క స్టోరీ అంట. వన్స్ ఒకానొకప్పుడు యాజ్ ఎ టైగర్ వాజ్ ఈటింగ్ ఎ బోన్ గాట్ స్టక్ బిట్వీన్ హిస్ టీత్. ఒకానొకప్పుడు ఏమైందంటే, అంటే ఒకసారి టైగర్ వాజ్ ఈటింగ్, అది తింటూ ఉన్నప్పుడు ఏ బోన్ గాట్ స్టక్, దాని నోట్లో ఒక బోను ఇరుక్కుపోయిందంట బిట్వీన్ హిస్ టీత్, దాని పళ్ళ మధ్యలో. హీ ట్రైడ్ హార్డ్ టు రిమూవ్ ద బోన్. అది చాలా బాగా ట్రై చేసిందంట టైగర్ దాని పళ్ళ మధ్యలో ఇరుక్కున్న బోన్ తీసేయడానికి. ఏ వుడ్ పెక్కర్ సా ద టైగర్స్ డిస్కంఫర్ట్. అప్పుడే ఒక వుడ్ పెక్కర్ అంటే తెలుసు కదండి, వడ్రంగి పిట్ట. చెట్లకి హోల్ పెట్టేసి నెస్ట్ చేసుకుంటుంది కదా చెట్టు త్వరలో. సో ఆ వడ్రంగి పిట్ట చూసిందంట టైగర్ యొక్క డిస్కంఫర్ట్ అండ్ ఆస్క్డ్ వాట్స్ ద మ్యాటర్ వస్. వెళ్ళి అడిగిందంట ఏమైంది టైగర్ అని చెప్పేసి, అసలు ఏం జరుగుతుంది అని అడిగిందంట. ద టైగర్ పాయింటెడ్ టు హిస్ టీత్. ఆ టైగర్ దాని పళ్ళ వైపు చూపించిందంట. ద వుడ్ పెక్కర్ ప్రామిస్డ్ టు రిమూవ్ ద బోన్ ఫ్రమ్ హిస్ టీత్ ఆన్ ద కండిషన్. సో అప్పుడు అది చూసిన తర్వాత వుడ్ పెక్కర్ ఏం చేసింది అంటే, వుడ్ పెక్కర్ ప్రామిస్డ్ టు రిమూవ్, దానికి ప్రామిస్ చేసిందంట, నేను నీ యొక్క పళ్ళలో ఇరుక్కున్న బోన్ అయితే నేను తీసేస్తాను ఆన్ ద కండిషన్, ఒక కండిషన్ పైన. ఏంటా కండిషన్? దట్ ద టైగర్ వుడ్ ఆల్వేస్ గివ్ హిమ్ ఏ పోర్షన్ ఆఫ్ హిస్ ఫుడ్. ఏం కండిషన్ పెట్టింది అంటే, నువ్వెప్పుడు కూడా నాకు ఒక వాటా ఇవ్వాలి, నాకు ఫుడ్‌లో వాటా ఇవ్వాలి అని చెప్పేసి కండిషన్ పెట్టింది దాని మీద. నేను నీ యొక్క పళ్ళలో ఇరుక్కున్న బోన్ తీసేస్తానని చెప్పి వుడ్ పెక్కర్ ప్రామిస్ చేసిందంట. ద టైగర్ అగ్రీడ్. ఇంక చేసేదేం లేక ఆ టైగర్ కూడా ఒప్పుకుందంటండి. ద వుడ్ పెక్కర్ టుక్ ఔట్ ద బోన్ విత్ ఇట్స్ షార్ప్ బీక్. ఆ వుడ్ పెక్కర్ ఏం చేసిందంటే ఆ బోన్‌ని తీసేసింది. టుక్ ఔట్ తీసేసింది. ఇలాగా విత్ ఇట్స్ షార్ప్ బీక్. బీక్ అంటే ముక్కు కదా! దాని యొక్క షార్ప్‌గా ఉన్నటువంటి ముక్కుతో ఆ బోన్‌ని రిమూవ్ చేసేసింది. వన్ డే, ఒకరోజు ద టైగర్ వాస్ ఈటింగ్ అండ్ ద వుడ్ పెక్కర్ ఆస్క్డ్ ఫర్ ఎ షేర్. సో ముందు ప్రామిస్ చేసిన విధంగా ఒకరోజు ఏం జరిగింది, టైగర్ అనేది దాని ఫుడ్ తింటూ ఉందంట. అప్పుడు వుడ్ పెక్కర్ వచ్చేసి దాని షేర్ అడిగిందంట. అడిగితే దట్ టైగర్ రెఫ్యూజ్డ్. ఆ టైగర్ రెఫ్యూజ్ చేసిందంట. అండ్ సెడ్, చెప్పింది ఏమని, యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ దట్ ఐ డిడ్ నాట్ కిల్ యూ వెన్ యూ ఎంటర్డ్ మై మౌత్. నువ్వు షేర్ ఇవ్వకపోగా ఇంకా టైగర్ ఏం చేసింది అంటే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు నా తల్లో నోరు పెట్టినా సరే నిన్ను చంపలేదు కదా అని చెప్పేసి, దానికి నువ్వు నాకే థ్యాంక్స్ చెప్పాలని చెప్పి టైగర్ చెప్పిందంట. ద వుడ్ పెక్కర్ వాజ్ ఎన్రేజ్డ్. దానికి కోపం వచ్చింది అట్ ద అన్‌గ్రేట్‌ఫుల్ టైగర్. ఆ అన్‌గ్రేట్‌ఫుల్ టైగర్ అంటే కృతజ్ఞత లేనటువంటి ఆ టైగర్‌ని చూసి దానికి చిరాకేసిందంట. హి పెక్డ్ ద టైగర్ ఇన్ వన్ ఐ. అది వెళ్ళి ఆ టైగర్ కంట్లో పొడిచిందంట. పెక్డ్ అంటే పొడిచింది. ద టైగర్ రోర్డ్ విత్ పెయిన్. అప్పుడు ఆ టైగర్ కోపంతో, బాధతో అరవటం మొదలుపెట్టింది. రోరింగ్ చేయడం మొదలుపెట్టింది. అండ్ ద వుడ్ పెక్కర్ సెడ్. ఇప్పుడు వుడ్ పెక్కర్ చెప్పింది ఏమని, యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ దట్ ఐ డిడ్ంట్ బ్లైండ్ బోత్ యువర్ ఐస్. సో టిట్ ఫర్ టాట్ అన్నట్లు అది చెప్పిందే మళ్ళీ దానికి చెప్పింది. సో ఇప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను నిన్ను 2 కళ్ళు పొడిచి గుడ్డివాడిని చేయలేదు, జస్ట్ ఒక కన్ను మాత్రమే పొడిచాను. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ దట్ ఐ డిడ్ంట్ బ్లైండ్ బోత్ యువర్ ఐస్. నేను నీ 2 కళ్ళని పొడవలేదు, అందుకని నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి చెప్పింది. బాగుంది కదండి స్టోరీ. ఓకే అండి. సో ఈ స్టోరీలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమేమి ఉన్నాయో మీరు నాకు ఐడెంటిఫై చేసి చెప్పండి, ఓకేనా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్, ప్రనౌన్, ఇంకా verb, వెర్బ్, verb, యాడ్జెక్టివ్, adverb, adjective, యాడ్జెక్టివ్, adverb, adverb, ప్రిపోజిషన్, preposition, interjection. కంజంక్షన్, ఇంటర్జంక్షన్. వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా మీరు ఈ స్టోరీ చదివి దాంట్లో ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాసి నాకు పెట్టండి, ఓకే? Okay, ma'am. ఓకే అండి.